కొంతమంది ఉంటారు, ఎవరిదైనా ఒకరిది పుట్టినరోజు వస్తే వాళ్ళ పుట్టినరోజు అని వాళ్ళకు కూడా తెలిసి ఉండదు. కానీ వీళ్ళు మాత్రం ఏ ఫేస్బుక్లోనో ఏ ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడైనా నోటిఫికేషన్లో చూసేది, వాడు ఫోటోని స్క్రీన్ షాట్ చేసేది, వీడు వాట్సాప్ స్టేటస్లో, వీడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టుకుంటాడు హ్యాపీ బర్త్డే మామ అని. నాకు అర్థం కదా, నువ్వు అంత ఖాళీగా ఉన్నావా? అరే వాడు పనిలో బిజీగా ఉన్నాడు, వాడి పుట్టినరోజు వాడు మర్చిపోతే, వాడు ఏదో సంపాదించుకున్న క్రమంలో వాడు మర్చిపోతే, నువ్వు అన్ని పనులు పక్కన పెట్టేసి అది పనిగా ఇలాంటి ఒకటి నువ్వు ఫోకస్ పెట్టి ఆ ఫొటోస్ తీసుకొని స్టేటస్లో పెట్టుకొని ఎవరికి చూపిస్తున్నారో నాకు అర్థం లేదు. అప్పుడప్పుడు వీడిది పుట్టినరోజు వస్తుంది, వీడి పుట్టినరోజు వచ్చినప్పుడు ఎవరైనా వీడికి బర్త్డే విషయం చేస్తారు కదా, అవన్నీ స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ట్రైన్ బోగిలు కదా పెట్టేట్టు వరుసగా పెట్టుకుంటా ఉంటాడు. నాకు అర్థం కదా, అంటే తెలియని వాళ్ళకి కూడా ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పుకోవడానికి కోసంగా, లేకపోతే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకోవడానికా? ఏంట్రా దీనివల్ల ఉపయోగం? ఎవరికి కావాలా అసలు ఇదంతా? ఈ పనికిమాల సోదంతా పక్కన పెట్టేసి డబ్బు సంపాదించేదాన్ని మనసు పెట్టండిరా, బాగుపడుతుంది. ఈ పనికిమాల చెత్త ఇదంతా అవసరం లేదు.